హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ. ఇక్కడ మీకు బీఎస్సీ అని కనపడుతుంది, బట్ అందరికీ కూడా ఇది కంపల్సరీ కోర్స్ అనమాట. పర్యావరణ శాస్త్రం సెమిస్టర్ 2. సో ఏమేం పాఠాలు ఉన్నాయని మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మనకి ఫస్ట్ ఖండం 1లో పర్యావరణ శాస్త్రం అధ్యయనం పరిచయం, తర్వాత ఆవరణ వ్యవస్థ, జీవ వైవిధ్యం, శక్తి వనరులు నిర్వహణ. అలాగే ఖండం 2లో వచ్చేసి పర్యావరణ కాలుష్యం, ప్రపంచ స్థాయిలో పర్యావరణ సమస్యలు, విపత్తుల యాజమాన్యం, పర్యావరణ చట్టాలు, సుస్థిరాభివృద్ధి. ఇవి జస్ట్ కంపల్సరీ కోర్సులు కాబట్టి మార్క్స్ గెయిన్ చేయటం లేదంటే పర్టికులర్గా మొత్తం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మాత్రం మీరు ఇక్కడ కనపడి 8 పాఠాలు చదవాలి. లేదు మేము దీంట్లో పాస్ అయితే చాలు అంటే పాస్ అయితే చాలు అన్న వాళ్ళు అనుకుంటే మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే ఖండం 1 కానీ ఖండం 2 కానీ ఉన్న 4 పాఠాలు కంప్లీట్గా నేర్చుకోండి చాలు. ఓకేనా? ఎందుకంటే దాన్ని చెప్పాలంటే అలా ఏదైనా ఒక ఖండం కంప్లీట్గా నేర్చుకొని అందులో నుంచి ఏ ప్రశ్న వచ్చినా మీరు రాయగలిగేలాగా ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్లీ దీంట్లో కూడా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా? జస్ట్ అంటే నేను చెప్పడానికి మాత్రం పాస్ మార్క్స్ అని చెప్తూ ఉంటాను, బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఆల్టర్నేట్గా వస్తాయన్నమాట ఖండం 1 నుంచి ఖండం 2 నుంచి. సో ఏదన్నా ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకున్నా సరే డెఫినెట్లీ మీకు దగ్గర ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే లేదు మాకు అన్నిటి మీద నాలెడ్జ్ ఉండాలంటే మాత్రం డెఫినెట్లీ మీరు అన్నీ చదువుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ పర్యావరణ కాలుష్యం అనే పాఠం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే పర్యావరణ కాలుష్యం, ఇందులో చూడండి మనం తెలుసుకోబోయేది ఏంటంటే గాలి కాలుష్యం గురించి, జల కాలుష్యం, నేల కాలుష్యం, ధ్వని కాలుష్యం, ఉష్ణ కాలుష్యం, అనుధార్మిక కాలుష్యం, ఘన వ్యర్థాల నిర్వహణ. ఓకేనా? వీటన్నిటి గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా దీని పరిచయంలో చూడండి, ప్రాచీన మానవులు అంటే మన పూర్వీకులు జీవించిన విధానానికి ఇప్పుడు ఆధునిక మానవులమైన మనం జీవిస్తున్న విధానానికి ఎన్ని తేడాలు ఉన్నాయో మనకి తెలుసు, అవునా? ఈ ప్రస్తుత మానవుని జీవనశైలి అంతా కూడా వేటి మీద ఆధారపడి ఉండి ఏవి ప్రభావితం చేస్తున్నాయంటే సాంకేతికత ఇంకా విజ్ఞాన శాస్త్రాలు ప్రభావితం చేస్తున్నాయి మన జీవన శైలిని. ఆహారం, మౌలిక సదుపాయాల విషయాల్లో ప్రస్తుత మానవుడు ఎంతో మెరుగైన పరిస్థితిలో ఉన్నాడని చెప్పేసి చెప్తున్నారనమాట. నదుల మీద డ్యాంలు నిర్మించాడు, అడవులను నరికి సాగు భూముల విస్తీర్ణాన్ని పెంచాడు, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచాడు, వ్యవసాయ పద్ధతులలో మౌలిక మార్పులు, పంటలను పరిరక్షించడానికి కొత్త పద్ధతులు, వ్యవసాయ దిగుబడులను పెంచడానికి అవసరమయ్యే కొత్త వంగడాలు, పద్ధతులను ఇవన్నిటిని కూడా మనము ప్రవేశపెట్టడం అనేది జరిగిందనమాట. ఎన్నో రకాల వ్యవసాయ పరిశోధనలు చేసి రసాయన ఎరువులను, పురుగు మందులను ప్రవేశపెట్టడం ద్వారా పై మార్పులన్నీ కూడా మనము తీసుకొని రాగలిగాం. కాబట్టి తన సౌకర్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, ఆహార ఉత్పత్తిని పెంచుకొనడానికి, ఆరోగ్య స్థాయిని పెంచుకోవడానికి తెలుసో తెలియకో పర్యావరణ నాణ్యతకు మాత్రం మనము భంగం కలిగిస్తున్నాము. అంతేకాక ఇప్పటికే అనూహ్యమైన పర్యావరణ కాలుష్యానికి అధిక దిగుబడినిచ్చే విత్తనాలను వాడి కారణం అయ్యాము. అంతే కదా. ఇంతకుముందంటే సహజ సిద్ధంగా విత్తనాలని పంట నుంచి అంటే పంటలో వచ్చే కొన్ని విత్తనాలను మాత్రమే తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ పంటను వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి, మనం ఇప్పుడు ఒక టమాటానో ఏదో ఒకటి ఒక పంట వేసామనుకోండి, దాని నుంచి వచ్చిన విత్తనాలు మళ్ళీ మనకు పనికిరావు, మళ్ళీ విత్తనాల కోసం మనం షాప్ వాడి దగ్గరికి పోవాలి. ఆ విధమైన పరిస్థితి వచ్చిందనమాట. భూగోళం యొక్క ప్రతి భాగం కూడా ఈరోజు అపాయకరమైన స్థాయికి కలుషితమై ఉంది. పర్యావరణ సమతుల్యత వమ్ము చేయబడింది. అంతే కదా మరి. పర్యావరణం ఇప్పుడు ఏంటి, మనం బిల్డింగ్స్ కట్టడానికి మనుషులు ఎక్కువైపోతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు ఉండటానికి ఇల్లు, వాళ్ళకి సౌకర్యాల కోసం ఏం చేస్తున్నాం, అడవులను నరికేస్తున్నాం, చెట్లను నరికేస్తున్నాం, ఆ ప్లేస్లో మనం ఏంటి బిల్డింగ్స్ కడుతున్నాం. సో అక్కడ ఉండే మృగాలు, జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా ఏమవుతాయి మరి, కొన్ని అయితే చనిపోతాయి, కొన్ని వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే ఇట్లా పర్యావరణ సమతుల్యత అనేది దెబ్బతీయబడుతుందన్నమాట. ప్రకృతి వనరులు భయంకరంగా క్షీణించిపోతున్నాయి. కాబట్టి భిన్న కాలుష్యాలకు కారణాలు ఏమిటి, అవి కలిగిస్తున్న హాని ఏంటి అనే విషయాలు జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం అనేది ఏర్పడింది. ఈ కాలుష్యాలు రాబోయే కాలంలో అనర్థాలు కలగకుండా ఉండేందుకు, పర్యావరణంతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాతకాలంలో అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు లేదంటే వాళ్ళ అమ్మమ్మలు, నానమ్మల కాలంలో గాలి కాలుష్యం లేదు. ఎందుకు, అప్పట్లో ఈ వెహికల్స్ ఇవన్నీ లేవన్నమాట. ఎడ్ల బండ్లు వీటి మీద తిరుగుతూ ఉండేవాళ్ళు. కాబట్టి మనకి ఇప్పుడు ఒక కారు, ఒక బైక్ బయటికి వెళ్ళింది అనుకోండి, దాని నుంచి వచ్చే పొగ, దాని ద్వారా గాలి కాలుష్యం అవుతుంటుంది. అది పీల్చడం వల్ల మనకి ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. అప్పట్లో లేదనమాట అలాంటి కాలుష్యాలన్నీ. ఇప్పుడు అలా ఉంది. ఇప్పుడు ఇదే విధంగా కొనసాగితే
రేపు మన తర్వాత జనరేషన్స్ వాళ్ళకి అసలు ఆ మాత్రం కూడా మిగలదనమాట. సో అవన్నీ కూడా మనం తెలుసుకొని ఇప్పటి నుంచైనా సరే పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలపటం కోసమే మనకి ఈ కంపల్సరీ కోర్స్లో పర్యావరణాన్ని ఇంక్లూడ్ చేశారనమాట. ప్రతిరోజు మనం పర్యావరణ కాలుష్యం గురించి దినపత్రికల్లో చదువుతుంటాం, అంటే న్యూస్ పేపర్స్ అనమాట. రేడియోలలో వింటాం, టీవీలలో చూస్తాం. అయితే పర్యావరణ కాలుష్యం అంటే ఏంటి అనేది ఒక ముఖ్య ప్రశ్న. అసలు చాలామంది ఏంటి పర్యావరణ కాలుష్యం అంటే ఏంటి, ఫ్యాక్టరీస్ పొగ రిలీజ్ చేస్తే అది వచ్చి గాలిలో కలుస్తుంది, వాటి వ్యర్థాలను నదుల్లో కలుపుతాం. ఇట్లా ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించిన డెఫినేషన్స్ అనేది వాళ్ళు చదువుతూ ఉంటారు. కానీ ఒక సిగరెట్ కాల్చడం వల్ల కూడా మనం పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాం, ఒక చెట్టు నరకడం వల్ల కూడా మనం పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాం అనే విషయాన్ని ఎవరు అర్థం చేసుకోరనమాట. సో అసలు అది ఏంటి, పర్యావరణ కాలుష్యం అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గురించి ఈ భాగంలో మనం తెలుసుకోబోతున్నాం. పర్యావరణ కాలుష్యం అనే భావాన్ని భిన్న విధాలుగా అర్థం చేసుకోవచ్చు లేదా భిన్న రకాలుగా నిర్వచించవచ్చు. అంటే దానికి మనము చాలా నిర్వచనాలు ఇవ్వచ్చు అనమాట. పర్యావరణ కాలుష్యం యొక్క శాస్త్రీయ నిర్వచనం ఏమైనప్పటికీ ఇది భూమిపై నివసించే ప్రతి జీవరాశి మనుగడకు సవాలుగా నిలుస్తూ ఉండే ఒక అపాయకరమైన సంఘటన అని మాత్రం మనందరం కూడా గుర్తించాలి. జీవ లేదా నిర్జీవ రాశుల కార్యకలాపాల ద్వారా పర్యావరణం భయంకరమైన క్షీణతకు దారితీసే ఒక అంశంగా దీనిని గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ పర్యావరణ కాలుష్యం రసాయన పదార్థాల ద్వారా జరగవచ్చు లేదా జీవరాశుల చేత జరగవచ్చు లేదా హానికరమైన అనుధార్మిక పదార్థాల ద్వారా కలగవచ్చు. కాబట్టి కాలుష్యాన్ని ఒక విధంగా క్రింది రీతిలో అర్థం చేసుకోవచ్చు. ఏంటది, హానికరమైన రసాయన పదార్థాలను పర్యావరణం అంటే గాలి, నీరు, నేల, ఈ మూడింటిని కలిపి మనం ఇక్కడ పర్యావరణం అంటున్నాం అనమాట. సో హానికరమైన రసాయన పదార్థాలను పర్యావరణంలోనికి దానిలోని జీవుల మనుగడకే ప్రమాదం కలిగించే పరిమాణంలో చేర్చడం లేదా ఉష్ణం, ధ్వని, రేడియోధార్మిక అంశాలను అపాయకరమైన తీవ్రతలతో పరిసరాలలోకి విడిచిపెట్టడాన్నే పర్యావరణ కాలుష్యం అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఇప్పుడు వేడి అయినా, ధ్వని అయినా, రేడియోధార్మిక అంశాలు, ఇంకొకటి ఏంటి రసాయన పదార్థాలు, అవి కొంతవరకు ఏంటంటే డెఫినెట్లీ మనం ఇప్పుడు బియ్యం ఉన్నాయనుకోండి, బియ్యం జరిగేటప్పుడు లేకపోతే దాంట్లో ఒక రాళ్ళు, ఒడ్లు ఉంటాయి, వాటన్నిటిని తీసి పక్కన పడేస్తూ ఉంటాం. ఇంక ఏదైనా సరే ఒక పదార్థాన్ని మనం ఉపయోగించేటప్పుడు దాంట్లోంచి కొంత వేస్టేజ్ అనేది వస్తుంది, అంటే మనకి అవసరం లేనిది కొంత వస్తుంది అనమాట. ఇప్పుడు చెరుకు తిన్నాం అనుకోండి, చెరుకు పిప్పిని పడేస్తూ ఉంటాం. ప్రతి దాంట్లో వేస్టేజ్ వచ్చినట్టే ఇక్కడ మనకి పెట్టే ఫ్యాక్టరీస్ కానీ వేటిలైనా సరే డెఫినెట్లీ మనకి కొంత వేస్టేజ్ అనేది వస్తుంది అనమాట. ఏ విధంగా అయినా సరే దాన్ని ఏంటంటే ఆ పరిమితికి మించి, అంటే దాన్ని కొంతవరకు మనం పర్యావరణంలోకి వదలక తప్పదు. కానీ చాలా వరకు ఏంటంటే వాటిని ఫిల్టర్ చేయకుండానే డైరెక్ట్గా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అలా ఫిల్టర్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ కాస్ట్ అవుతూ ఉంటుంది అనమాట, వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంటుంది, ఫ్యాక్టరీస్ వాళ్ళకైనా ఎవరికైనా సరే. సో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆ కెమికల్స్ కానీ దేన్నైనా సరే వాళ్ళు అదే విధంగా డైరెక్ట్గా రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. సో అలా చేయడం వల్ల మాత్రమే మనకి పర్యావరణ కాలుష్యం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఓకేనా. వీటన్నిటి కూడా అపాయకరమైన తీవ్రతలతో పరిసరాల్లోకి విడిచిపెట్టడాన్ని పర్యావరణ కాలుష్యం అని చెప్పేసి మనం ఒక నిర్వచనం అనేది చెప్పుకుంటున్నాం. అంటే భూమిపై నివసించే మానవులకు, మానవేతర జీవులకు, భూమిపై చోటు చేసుకున్న నిర్జీవ పదార్థాలకు హాని కలిగించే విధంగా పర్యావరణ సమతుల్యంలో అలజడులు సృష్టించడం అనే దానిని మనం కాలుష్యంగా భావించవచ్చు. కాలుష్యం అంటే ఏంటి, భూమిపై నివసించే మానవులకు లేదంటే మానవేతర జీవులకు, అంటే మిగతా జంతువులు, పక్షులు ఉన్నాయి కదా, ఆ జీవులకు, లేదంటే భూమిపై చోటు చేసుకున్న నిర్జీవ పదార్థాలకు, వీటికి మనము ఎగ్జాంపుల్గా మంచు కొండలు, సముద్రాలు, వీటిని కూడా తీసుకోవచ్చు అనమాట. నిర్జీవ పదార్థాలకి హాని కలిగించే విధంగా పర్యావరణ సమతుల్యంలో అలజడులు సృష్టించడం అనే దాన్నే ఏమంటున్నాం మనము కాలుష్యంగా భావించవచ్చు. పర్యావరణానికి సంబంధించిన గాలి, నీరు, నేల వంటి ఏ అంశాలలోనైనా భౌతికంగా కానీ, రసాయనికంగా కానీ, లేదంటే జీవశాస్త్రీయమైనది కానీ అయిన లక్షణాలలో అవాంఛనీయమైన, అంటే అవసరం లేని, అనవసరమైన మార్పును కలిగించి విభిన్న జీవులకు, రకరకాల సంపదకు హానికరమైన దుష్ప్రభావాన్ని కలిగించేదే పర్యావరణ కాలుష్యం అని నిర్వచిస్తాం. భూగ్రహం యొక్క ఏ ఆవరణం కాలుష్య ప్రభావానికి గురవుతుంది, ఏ అంశం లేదా పదార్థం ఈ కాలుష్యానికి కారణంగా ఉందనే వాటిని ఆధారంగా తీసుకొని కాలుష్యాన్ని కొన్ని విధాలుగా వర్గీకరిస్తారనమాట. అవేంటో చూద్దాం. గాలి కాలుష్యం అంటే ఏంటి, గాలి లేదా వాతావరణం కలుషితం అవుతుంది గాలి కాలుష్యంలో. రెండవది నీటి కాలుష్యం, నీరు లేదా జలావరణం కలుషితం అవుతుందన్నమాట. మూడవది నేల కాలుష్యం,
భూమి, నేల లేదా శిలావరణం కలుషితం అవుతుంది. రసాయన కాలుష్యం, రసాయన పదార్థాలు కలిగించే కాలుష్యం. జీవ కాలుష్యం, జీవ పదార్థాలు కలిగించే కాలుష్యం. ధ్వని కాలుష్యం, అధిక స్థాయి ధ్వనులు కలిగించే కాలుష్యం. ఉష్ణ కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు కలిగించే కాలుష్యం. అనుధార్మిక కాలుష్యం, హానికరమైన రేడియోధార్మిక అతినీల లోహిత వికిరణాలు కలిగించే కాలుష్యం. వీటిలో ఇక్కడ చూడండి, జీవ కాలుష్యం అంటే జీవ పదార్థాలు కలిగించే కాలుష్యం అని చెప్పుకున్నాం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, మనకి సంథింగ్ సూర్యాది యముడు సినిమాలో ఆస్ట్రేలియాలో అక్కడ కెమికల్ అంటే మెడికల్ వేస్టేజ్ అనమాట, అంటే పాడైపోయిన కిడ్నీలు, లంగ్స్ అంటే వేరే వాళ్ళ దగ్గర పెట్టాలని చెప్పేసి స్టోర్ చేసి పెడతారు. అవి యూజ్ కాకపోతే మళ్ళీ తర్వాత అవి పాడైపోతాయి కదా, వెంటనే వేరే వాళ్ళకి అమర్చకపోతే. సో అలాంటి వేస్టేజ్ అంతా తీసుకొచ్చి మన ఇండియాలో డంప్ చేస్తూ ఉంటారు ఆ మూవీలో. సో దాన్ని మనము జీవ పదార్థాలు కలిగించే కాలుష్యంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ధ్వని కాలుష్యం. ధ్వని కాలుష్యం ఏంటి, అధిక స్థాయి ధ్వనులు కలిగించే కాలుష్యం అన్నారు. ఇప్పుడు బుల్లెట్ బైక్స్కి సౌండ్ కొంచెం తక్కువగా ఉంది, కానీ పాతకాలం బుల్లెట్ బైక్స్ సౌండ్ విన్నారా మీరు, ఎట్లా వెళ్తుందంటే డుగ్ 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 అని చెప్పేసి మన గుండెలు కూడా అదురుతూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా అధిక స్థాయి ధ్వనుల వల్ల కలిగించే కాలుష్యం అన్నమాట. వాటిని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఉష్ణ కాలుష్యం దగ్గరకు వచ్చేసరికి మనకి వాతావరణం ఏదైతే ఉందో అందులోని సూర్యుడు, ఇప్పుడు మనకి సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు లేదంటే యూవీ కిరణాలు, అతినీల లోహిత కిరణాలు ఏవైనా సరే డైరెక్ట్గా భూమి మీదకి రావటం, భూమి యొక్క ఉష్ణోగ్రత అధికంగా అవ్వటం, ఇవన్నీ కూడా ఒక రకమైన కాలుష్యమే అనమాట. అనుధార్మిక కాలుష్యం, హానికరమైన రేడియోధార్మిక అతినీల లోహిత వికిరణాలు కలిగించే కాలుష్యం. ఓకేనా, ఇప్పటి వరకు మనం కాలుష్యం అంటే ఏంటి, దానికి ఎన్ని నిర్వచనాలు ఇవ్వచ్చు అనేది ఇక్కడి వరకు చదువుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే గాలి కాలుష్యం. గాలి దేనివల్ల కాలుష్యం అవుతుంది, ఇది మానవుడు సృష్టిస్తున్న భారీ ఎత్తున జరుగుతున్న ముఖ్యమైన కాలుష్యం. ఏంటది, గాలి కాలుష్యం. మొత్తం భూగోళం అంతటా లెక్కిస్తే ఒక సంవత్సరంలో సుమారు 100 మిలియన్ టన్నుల రసాయన పదార్థాలు లేదా ఇంకా వ్యర్థ పదార్థాల రూపంలో వాతావరణంలోకి చేరుతున్నాయి. అవునా, ఇప్పుడు మొత్తం భూగోళం అంతటా కూడా లెక్కిస్తే, అంటే మొత్తం ప్రపంచం మొత్తం అంతా లెక్కిస్తే కూడా ఒక సంవత్సరంలోనే సుమారు 100 మిలియన్ టన్నులు అంట. 1 మిలియన్ అంటేనే 10 లక్షలు, అట్లాంటిది 100 మిలియన్ టన్నులు అంటే చూడండి ఎంత, అన్ని టన్నుల రసాయన పదార్థాలు వ్యర్థ పదార్థాల రూపంలో వాతావరణంలోకి చేరుతున్నాయంట. ఇలా వాతావరణంలోకి చేరే వ్యర్థ పదార్థాలు వాయు రూపంలోనూ ఘన పదార్థ రేణువుల రూపంలోనూ ఉంటాయి. పరిశ్రమలు, విద్యుత్ శక్తి ఉత్పత్తి స్థానాలు, రవాణా వాహనాలు, గృహాలు, వ్యర్థ పదార్థాలను పారవేసే పద్ధతులు గాలి కాలుష్యంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇక్కడ చూడండి, పరిశ్రమలు, విద్యుత్ శక్తి ఉత్పత్తి స్థానాలు, రవాణా వాహనాలు, గృహాలు కూడా ఆఖరికి వ్యర్థ పదార్థాలను పారవేసే పద్ధతులు గాలి కాలుష్యంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. విమానయానాల ద్వారా కూడా పూర్తిగా దహనం చెందిన లేదా పాక్షికంగా దహనం చెందిన ఇంధనాల కారణంగా గాలి కలుషితం చెందుతూ ఉంది. గాలి కలుషితానికి ఆఖరికి మన ఇల్లు కూడా ఒక కారణం అవుతుంది అని చెప్తున్నారు. ఏ విధంగానో చూసారా, చాలామంది ఏంటంటే ఇప్పటికీ కూడా ఊర్లలో గ్రామాల సైడ్ కానీ లేదంటే ఇక్కడ కూడా ఎక్కడైనా సరే నార్మల్గా కట్టెల పొయ్యిలు పెట్టి వండుతూ ఉంటారు అన్నమాట. ఏంటంటే ఆ కట్టెలు ఏ కట్టెలు పడితే ఆ కట్టెలు పెడుతూ ఉంటారు, చేతికి దొరికిన కట్టెలు, ఎన్నెన్ని కట్టెలు ఏవైనా సరే పెట్టేస్తూ ఉంటారనమాట. వాటిని కాల్చడం ద్వారా కూడా పొగ వస్తుంది చూసారా, ఆ పొగ కళ్ళకు వెళ్ళడం వల్ల కళ్ళు కనపడకుండా పోతాయి, అది లోపలి పీల్చుకోవడం వల్ల లంగ్స్ పాడైపోతాయి. ఈ విధంగా కూడా మనము ఆఖరికి మన ఇళ్ళ నుంచి కూడా మనం పర్యావరణానికి ఇలా కలుషితం అయితే చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా మానవునికి అతని పరిసరాలపై దుష్ప్రభావానికి హానిని కలిగించే కొన్ని పదార్థాలు వాతావరణంలోకి అధిక స్థాయిలో చేరడం వలన ఈ కాలుష్యం అనేది ఏర్పడుతుంది. ఏ కాలుష్యం, గాలి కాలుష్యం. వాయువులు, కణ పదార్థాలు, రేడియోధార్మిక పదార్థాలు వంటివి వాతావరణంలో చేరే వాటికి ఉదాహరణలు. వాతావరణంలో చేరే వాటికి ఉదాహరణలు ఏంటి, వాయువులు, కణ పదార్థాలు, రేడియోధార్మిక పదార్థాలు. ఇవన్నీ కూడా వాతావరణంలో చేరి గాలి కాలుష్యాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. వాయు పదార్థ కాలుష్య కారకాలలో సల్ఫర్ ఆక్సైడ్లు SO2, SO3, నైట్రోజన్ ఆక్సైడ్లు NO2 లేదా NO3, కార్బన్ మోనాక్సైడ్ CO, హైడ్రోకార్బన్లు మొదలైన వాటిని చెప్పుకోవచ్చు. వాయు పదార్థ కాలుష్య కారకాలు ఏవి, సల్ఫర్ ఆక్సైడ్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇంకా కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు అనమాట. కణ పదార్థ కాలుష్య కారకాలలో పొగ, దుమ్ము, మసి, ధూపం, ఏరోసాల్స్, ద్రవ బిందువులు, పరాగరేణువులు మొదలైనవి ఉన్నాయి. సో ఇందాక నేను ఓన్లీ కట్టెల పొయ్యి గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ మనకి మసి, ధూపం అని చెప్పేసి అనుడితోటి నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది. మనం ఇళ్ళల్లో ఏం చేస్తుంటామండి, పూజలు చేస్తూ ఉంటాం. పూజలు చేసినప్పుడు
ఒక్కొక్కళ్ళైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతింత ధూపం ఇంట్లో ఇల్లంతా వేసేస్తూ ఉంటారు మంచిదని చెప్పేసి. ఇంకా అగరబత్తి వెలిగిస్తుంటారు, దీపం వెలిగిస్తుంటారు. ఇప్పుడు దీపం వెలిగించినా సరే దీపం పైన మనకి మసి అనేది, ఆ పొగ అనేది నల్లది పేరుకొని అంటే వెళ్తూ ఉంటుందన్నమాట. గాలిలోకి రిలీజ్ ఉంటుంది. సో ఇంతకుముందు ఏంటంటే నెయ్యితో కానీ స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కానీ దీపాలు అనేవి వెలిగించేవాళ్ళు. వాటి వల్ల మనకి ఉపయోగం ఉండేది తప్ప ఇలాంటి కలుషితం అనేది చాలా తక్కువ అన్నమాట, ఉండేది కాదు. బట్ ఇప్పుడేంటి పూజా ఆయిల్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. బట్ అది అసలు పూజా ఆయిల్ అంటే అసలు నమ్మలేమన్నమాట. అది తీసుకొచ్చి ఇంకా పూజా ఆయిల్ అని చెప్పేసి మనమైతే దీపాలు అయితే పెట్టేస్తూ ఉంటాం. కానీ వాటి వల్ల ఎంత కాలుష్యం జరుగుతుందనేది అసలు మనకే ప్రమాదం చెప్పాలంటే. అవి అక్కడ వెలిగించి మనం వాటి దగ్గర కూర్చొని వాటి పొగని వాటిని పీల్చుకోవటం వల్ల మన ఆరోగ్యమే పాడవుతూ ఉంటుందన్నమాట. ఆ రేంజ్లో ఉంటాయి అవన్నీ చెప్పాలంటే. మరి ఇప్పటికి మరి మేము ఆవు నెయ్యితోనే వెలిగిస్తాము, మేము నార్మల్గా స్వచ్ఛమైన నువ్వుల నూనెతోనే వెలిగిస్తామంటే అలా వెలిగించే వాళ్ళు నూటికో కోటికో ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే ఏదో డెఫినెట్లీ మంచి పూజలు అప్పుడు ఏదైనా వ్రతాలు అలాంటప్పుడు తప్ప నార్మల్గా రోజువారీ పూజలు చేసుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ నార్మల్గా దీప ఆయిల్ అని చెప్పేసి పూజ ఆయిల్ అని చెప్పేసి ఉంటాయి కదా, వాటిని మాత్రమే ఉపయోగిస్తారు. వాటి వల్ల కూడా కాలుష్యం అనేది జరుగుతుంది. ఇంకా అగరబత్తీల నుంచి వచ్చే పొగ ద్వారా కూడా మనకి ఇబ్బంది మాత్రమే ఉంటుందన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పుడు కెమికల్స్ తోటి తయారవుతున్నాయి. ఇంతకుముందులాగా స్వచ్ఛమైనవి తయారవ్వట్లేదు కాబట్టి. సో ఇక నెక్స్ట్ ఏంటి, కణ పదార్థాల్లో పొగ, దుమ్ము, మసి, ధూపం, ఏరోసాల్స్, ద్రవ బిందువులు, పరాగరేణువులు మొదలైనవి ఉన్నాయి. రేడియో ధార్మిక కాలుష్య కారకాలలో ఏమున్నాయి? రాడాన్ 232, అయోడిన్ 131, స్టాన్షియం 9, ప్లూటోనియం 239 మొదలైనవి రేడియో ధార్మిక కాలుష్య కారకాలలో ఉన్నాయన్నమాట. అయితే గాలి కాలుష్య కారకాలు 2 రకాలు. అవేంటి? ప్రకృతి సిద్ధమైనవి ఒకటైతే మానవ కృతమైనవి ఒకటి. అంటే ఏంటి, ప్రకృతిలో దానంతటా అదే గాలి కాలుష్యానికి కారణమైనవి కొన్ని ఉంటే, మనం సృష్టించేవి కూడా మన వల్ల కలుషితం అయ్యేవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటో చూద్దాం. ప్రకృతి సిద్ధమైనవి ఏంటంటే అగ్నిపర్వతాలు పేలుడు, కార్చిచ్చులు, సముద్రపు ఉప్పు తుంపరలు, జీవజాతులు కుల్లటం, కాంతి రసాయన ఆక్సీకరణము, బురదలు, అంతరికల నుండి పడే పదార్థాలు, పూల పుప్పొడి రేణువులు, సిద్ధ బీజాలు మొదలైనవి. భూపటంలో ఉన్న రేడియోధార్మిక ఖనిజాలు వాతావరణంలోకి రేడియోధార్మికత చొరబాటుకు కారణాలవుతాయి. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనవి. ఇంకా ఏమున్నాయి? మానవకృత కారకాలు ఏంటి? వీటిలో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు బూడిదను ఎగురగొట్టేవి. థర్మల్ విద్యుత్ ప్లాంట్లు అంటే ఏంటి? మనకి బొగ్గు ద్వారా కరెంటు తయారు చేసేవన్నమాట. పారిశ్రామిక యూనిట్లు, వాహనాల ఉద్గారాలు, శిలాజ ఇంధనాల కాల్చివేత, వ్యవసాయక కార్యక్రమాలు, ఇంటి లోపలి గాలి కాలుష్యం మొదలైనవి. ఇవన్నీ కూడా మానవకృత కారకాలు అన్నమాట. వాటిలో ప్రాథమికమైన గాలి కాలుష్య కారకాలు ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, కణ పదార్థాలు అంటే లోహాలు అంటే కార్బన్, లోహాలు, దుమ్ము మొదలైనవి అనమాట. ఈ ప్రాథమిక కాలుష్య కారకాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ద్వితీయ శ్రేణి కాలుష్య కారకాలుగా ఏర్పరుస్తాయి. ప్రాథమికమైన వాటికంటే ఇవే ఎక్కువ ప్రమాదకారులు అని చెప్పేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఏంటి? గాలి కాలుష్యం వల్ల దుష్ప్రభావాలు ఏంటి? అసలు దానివల్ల మనకి దుష్ప్రభావాలు ఏంటి అని చెప్పేసి తర్వాతది. మానవుల ఆరోగ్యంపై దుష్ప్రభావం ఏ విధంగా ఉంటుంది? సంవత్సరాల తరబడి గాలి కాలుష్యానికి గురైనప్పుడు, అంటే సిగరెట్ పొగకు కూడా, ఆఖరికి చెప్పాను కదా, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, సహజంగా మానవుల్లో ఉండే రోగనిరోధక వ్యవస్థ నశించిపోతుంది. ఫలితంగా క్యాన్సర్, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్ వంటి వ్యాధుల బారిన పడతాం. సల్ఫర్ డయాక్సైడ్ వంటివి శ్వాసను ఆటంకపరిచి బ్రాంకైటిస్ దారితీస్తాయి. దుంతి కణాల వంటి పదార్థాలు గాలిలో ఉండటం వల్ల SO2లో చర్యల వల్ల యాసిడ్ సల్ఫేట్ కణాలుగా మారి ఊపిరితిత్తులలోకి జొరబడి అనారోగ్యం కలిగిస్తుంది. నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు, ముఖ్యంగా NO2, ఊపిరితిత్తులకు చిరాకును కలిగించి క్రానిక్ బ్రాంకిస్ ఎంఫిసెమాలను కలిగిస్తాయి. కార్బన్ మోనాక్సైడ్ ఊపిరితిత్తుల్లోకి చేరి హిమోగ్లోబిన్తో కలిసి కార్డాక్సిగ్లోబిన్ ఏర్పడుతుంది. కార్బన్ మోనాక్సైడ్ హిమోగ్లోబిన్లో బంధం ఆక్సిజన్ కంటే 210 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ కారణంగా హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను శరీరాలలోని అన్ని అవయవాలకు పంపలేకపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఊపిరాడదు. కార్బన్ మోనాక్సైడ్కు మన శరీరం ఎక్కువగా గురైతే తల తిరగడం, స్పృహ తప్పి పడిపోవడం, చివరకు మరణం కూడా సంభవిస్తుంది. బెంజిన్, ఫార్మాల్డిహైడ్, పాలీక్లోరినేట్, బైఫినైల్ కణాలు, విషలోహాలు, పాలిథిన్ కాల్చివేత నుండి వచ్చే డయాక్సిన్లు, ఇవన్నీ కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థ పైన దుష్ప్రభావాన్ని కలిగించడంతో పాటు క్యాన్సర్ని కూడా తీసుకొస్తాయి అన్నమాట. కణ పదార్థాలు అనేవి చాలా వరకు శిలాజ ఇంధనాలు, బొగ్గు, చాకోల్ దహన చర్య వలన ఏర్పడే కర్బన కణాలు. అవి గాలిలోకి చేరి ఉండి సీసం, జింక్, కాడ్మియం
ఇతర పదార్థాలను నైట్రోజన్ ఆక్సైడ్ మొదలైన వాటిని పీల్చుకుంటాయి. వీటితో పాటుగా ధూళి కణాలు, సిమెంట్ ధూళి, ఆస్బెస్టాస్ కణాలు, ఇతర పదార్థాలు వీటితో కలిసి మానవ ఆరోగ్యాన్ని కలుషితం చేస్తాయి. ఇవి శ్వాస ద్వారా మానవుని ఊపిరితిత్తుల్లోకి చేరి ఊపిరితిత్తుల వ్యాధులను, ఊపిరితిత్తుల క్యాన్సర్ను కూడా కలిగిస్తాయి. ఆస్బెస్టాస్ అనేది క్యాన్సర్ సంబంధిత వ్యాధి. ఇది ఆస్బెస్టాస్ కణ పదార్థాల వల్ల కలుగుతుంది. ఆస్బెస్టాస్ ఖనిజం త్రవ్వకాలు చేసేటప్పుడు తయారీ సమయంలో ఆస్బెస్టాస్ పారవేతల కారణంగా వ్యాధికారకం అవుతుంది. ఆస్బెస్టాస్ కాలుష్య కారణంగానే బీహార్, సింగభూమ్ వంటి గనుల ప్రాంతాల్లోని పనివారు మరణించారు కూడా. ఈ వ్యాధిని ఫ్యాక్టరీ ఆక్లో మరణం కలిగించే వ్యాధిగా పేర్కొన్నారు. సిమెంట్, గాజు పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సిలికా ధూళి వాతావరణంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అక్కడ పనిచేసే వారికి, అలాగే సిమెంట్, గాజు, రాళ్ళు కోసే, మెరుగు పెట్టే పరిశ్రమల్లో వారికి సిలికా పీల్చే గాలి కూడా వారి ఊపిరితిత్తుల్లోకి చేరి తీవ్రమైన సిలికాసిస్ అనే క్యాన్సర్ సంబంధ వ్యాధిని కలిగిస్తుందన్నమాట. ఇంకా వీటి ప్రభావం మొక్కలపై ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. గాలి కాలుష్యం వలన మొక్కల యొక్క పత్ర రంధ్రాల గుండా కాలుష్య కారకాలు ప్రవేశించి మొక్కల పత్రహరితపై, తద్వారా కిరణజన్య సంయోగ క్రియపై చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి. పత్రాలపై ఉండే మైనం వంటి చిగురు పొరను కూడా కోతకు గురిచేస్తాయి. మొక్కల నుండి నీరు అధిక శాతంలో బాష్పోత్సేకం చెందకుండా, రోగాల బారిన పడకుండా, చీడపీడలను, కరువును, మంచును తట్టుకునేలా ఉంచేదే ఈ క్యూటికల్. పత్ర నిర్మాణం దెబ్బతిన్నందువల్ల మొక్కలకు నెక్రోసిస్ అంటే ఆకులలో ప్రాణం లేని భాగాలు ఏర్పడటం, క్లోరోసిస్ అంటే క్లోరోఫిల్ నష్టం తక్కువ కావడం వలన పసుపచ్చగా ఆకులు అనేవి మారిపోతూ ఉంటాయి అన్నమాట. లేదా ఎఫినస్టీ ఆకులు కింది వైపుకు వంకీలు తిరిగిపోవటం, ఆస్పిషన్ ఆకులు రాలిపోవటం వంటి వ్యాధులు అనేవి మనకి మొక్కలకి సోకుతూ ఉంటాయి. కాలుష్య ధూళి కణాలు పత్రరంధ్రాలను కప్పివేయటం వలన మొక్కలు చనిపోతాయి కూడా. ఇంకా జలజీవాలపై దుష్ప్రభావం అంటే నీటిలో జీవించే జంతువులు అన్నమాట. గాలిలోని కాలుష్యాలు వర్షపు నీటితో కలిసి మంచినీటి సరస్సులలో అధిక ఆమ్లతను కలుగజేస్తాయి. నీరు ఈ విధంగా దెబ్బతిన్నందున జలజీవాలకు, ముఖ్యంగా చేపలకు హాని కలుగుతుంది. కొన్ని సరస్సులలోనైతే మొత్తం చేపలు కూడా చనిపోతాయి. వస్తుజాలంపై దుష్ప్రభావం. గాలిలోని కాలుష్యకారక రేణువులు భక్షక గుణం కారణంగా అవి వస్తువుల ఉపరితల ప్రదేశానికి హాని కలిగిస్తాయి. లోహార ఉపరితలాలపై గాలిలోని SO2 తేమలు భక్షక చర్యను వేగవంతం చేస్తాయి. ఫ్యాబ్రిక్, తోలు, పెయింట్, కాగితం, పాలరాతి, సున్నపురాయి మున్నగు వాటిని కూడా SO2 హాని చేస్తుంది. వాతావరణంలోని ఓజోన్ వలన రబ్బరు వస్తువులలో పగుళ్లు ఏర్పడతాయి. నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు పత్తి మరియు రేయాన్ పోగులను వెలిసిపోయేలా చేస్తాయి. ఇవన్నీ ఇక్కడ చదువుతుంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది కదా, కానీ సింపుల్గా చెప్పమంటారా? ఇక్కడ వస్తుజాలంపై దుష్ప్రభావం అంటే ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకి లోహాల ఉపరితలంపై భక్షక చర్యలు అంటే ఏదైనా సరే తుప్పుబట్టి తినేస్తే చూసారా, వాటి మనం తుప్పుబట్టి తినేస్తున్నాం అంటున్నారు కదా, అదే అనమాట. ఇంకా ఫ్యాబ్రిక్లు అది ఇది అని చెప్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే బట్టలు తీసుకెళ్ళి మనం మామూలుగా ఎండకు ఆరేసినాం అనుకోండి, అసలు మామూలుగా ఏమనుకుంటాం, ఎండ వల్ల మనము అవి కలర్ పోతున్నాయి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ వాతావరణంలో ఉండే ఈ నైట్రోజన్ ఆక్సైడ్లు ఇవేవైతే ఉన్నాయో వీటి వల్ల ఆ పోగులు కలర్ అయితే పోతాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకొకటి పాలరాయి, సున్నపురాయి ఇవేంటంటే వీటి గురించి మనకు తెలియనే తెలుసు. ఇప్పటికే మనకి తాజ్మహల్ ఎల్లో కలర్లోకి అంటే ఎల్లో షేడ్లోకి మారిపోతుంది వాతావరణ కాలుష్యం వల్ల అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇవన్నీ అందుకేనమాట. నెక్స్ట్ ఏంటంటే యాసిడ్ వర్షం, ఆమ్ల వర్షాలు. ఆక్సైడ్లు ఆమ్ల వర్షాలు కలిగజేస్తాయి. ఆయా పరిస్థితుల్లో ఆక్సైడ్లు వర్షపు నీటిలో కరిగిపోవటం వలన ఆ నీటిలోని ఆమ్లత్వం పెరుగుతుంది. సాధారణ వర్షపు నీటి pH 2 యూనిట్లు తగ్గుతుంది. ఆమ్ల వర్షం కారణంగా మొక్కల పత్రాలకు నేరుగా వినాశనం అనేది కలుగుతుంది. ఆమ్ల వర్షాల కారణంగానే పారిశ్రామిక స్థలాల సమీపంలోని అడవులు నశించిపోతాయి. వీటి వల్లనే పారిశ్రామిక స్థలాల సమీపంలో అంటే ఫ్యాక్టరీలకు ఏవైతే దగ్గరలో ఉండే అడవులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఆమ్ల వర్షాల కారణంగానే చచ్చిపోతాయంట. ఎందుకు? ఫ్యాక్టరీస్ల నుండి ఈ ఆక్సైడ్స్ అనేవి వాతావరణంలోకి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో అక్కడ ఈ ఆమ్ల వర్షాలు పడటం వల్ల అడవులు అనేవి నశించిపోతాయి అన్నమాట. ఆమ్ల వర్షం మట్టిలోని పోషక పదార్థాలను కూడా పీల్చేస్తుంది. యాసిడ్ వర్షం వల్ల జలజీవులు దెబ్బతింటాయి. ఇందాక చెప్పుకున్నట్టు జలజీవులు అంటే చేపలు ఏవైతే వాటర్లో నివసిస్తాయో అవన్నమాట. ఆమ్ల వర్షాల వల్ల నదుల నీటిలో అల్యూమినియం గాఢత పెరిగిపోతుంది. చేపల మొప్పలపై అల్యూమినియం వంటి లోహ పదార్థాలు పేరుకొని అవి కూడా చచ్చిపోతాయి. భారీ నిర్మాణాలు, శిలా విగ్రహాలు, చారిత్రక కట్టడాలు మొదలైన
రాతితో, పాలరాతితో, పలకరాయితో, సున్నంతో చేసిన నిర్మాణాలు విపరీతంగా చెడిపోతాయి. యాసిడ్ వర్షాలను కొంతమేరకు నివారించాలంటే పరిశ్రమల నుండి వాతావరణంలోకి చేరుకోకముందే రసాయనిక పద్ధతుల్లో నైట్రోజన్, సల్ఫర్ ఆక్సైడ్లను శుద్ధి చేయాలి. ఇంతకుముందు మనం చెప్పుకుంది అదే కదా, చాలా ఫ్యాక్టరీస్ ఏంటంటే డైరెక్ట్గా ఆ కెమికల్స్ అనేవి వాతావరణంలోకి వదిలేస్తూ ఉంటాయి. అలా కాకుండా ముందుగా శుద్ధి చేసి తర్వాత బయటికి రిలీజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, కాంతి రసాయనిక పొగమంచు. ఇది సెకండరీ కాలుష్య కారకం, అంటే ఇది రెండవ రకపు కాలుష్య కారకం అన్నమాట. సాధారణంగా పొగమంచుల సంయోగ పదార్థాన్ని స్మాగ్ అని పిలుస్తుంటారు. ఇది గోధుమ రంగులో ఉంటుంది, చాలా ప్రమాదకరమైంది. దీని కారణంగా ఇంగ్లాండ్లో ఇతర పారిశ్రామిక దేశాల్లోనూ చాలామంది మరణిస్తున్నారు. ఇది నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు, ఓజోన్లు, సూర్యరశ్మిలో రసాయన చర్యలు జరిపిన ఫలితంగా ఏర్పడుతుంది. ఇది ఎందుకు ఏర్పడుతుంది, స్మాగ్ అనేది ఎందుకు ఏర్పడుతుంది? నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్ అండ్ ఓజోన్లు సూర్యరశ్మిలో, అంటే సూర్యుని యొక్క వెలుతురులో రసాయన చర్యలు, కెమికల్ రియాక్షన్స్ జరపడం వల్ల ఏర్పడుతుందన్నమాట. వాటి యొక్క ఫలితంగా ఏర్పడుతుంది. అందుకే దీన్ని కాంతి రసాయన పొగమంచు అంటారు. కాంతి రసాయన చర్యలు NO2 అండ్ CH3ల మధ్య చోటు చేసుకున్న కారణంగా ఏర్పడే పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ PAN అనే ముఖ్య పదార్థం ఏర్పడడం వలన పొగమంచు రూపొందుతుంది, అంటే పొగమంచు తయారవుతుంది అన్నమాట. ఇది శ్వాసకోశపరమైన, నాడీ మండలపరమైన పనితనాన్ని చెడగొడుతుంది. కంటి పొరలపై ప్రభావం చూపి నీరు కారడాన్ని కలిగిస్తుంది, తలనొప్పిని కలుగజేస్తుంది. అలాగే ప్యాన్కు గురైన మొక్కల ఆకులపై చుక్కలు ఏర్పడతాయి, మొక్కల పెరుగుదల క్షీణిస్తుంది. ఆకులపై మచ్చలు అని చెప్పేసి, అంటే చుక్కలు అంటే చిన్న చిన్న మచ్చల్లాగా ఏర్పడతాయి. ఇది మనం చాలా మొక్కల్లో గమనించి ఉంటారు మీరు, అవునా? నేనైతే చాలా మొక్కలకి చూశాను. తర్వాత ఏంటంటే గ్రీన్ హౌస్ ఫలితం, హరిత గృహ ప్రభావం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. వాతావరణంలో అధిక పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు చేరడం ద్వారా ఈ ఫలితం అనేది కలుగుతుందన్నమాట. కార్బన్ డయాక్సైడ్ హానికరమైన రసాయన పదార్థం కాదు, కానీ ఈ గ్రీన్ హౌస్ ప్రభావం ద్వారా భౌగోళిక ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీల మేరకు పెరుగుతున్నట్లు కనుగొన్నారు. డైరెక్ట్గా ఈ గ్రీన్ హౌస్ ప్రభావం ద్వారా భౌగోళిక ఉష్ణోగ్రత ఎలా కొన్ని డిగ్రీలు పెరుగుతుందంట. కార్బన్ డయాక్సైడ్ అనేది హానికరమైన రసాయన పదార్థం కాదు, కానీ అయినప్పటికీ ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమవుతుంది. దానివల్ల ఏంటి, భౌగోళిక ఉష్ణోగ్రత అనేది కొన్ని డిగ్రీల వరకు పెరుగుతుందన్నమాట. దీని కారణంగా సముద్రపు మట్టాలు పెరుగుతున్నాయి. కాబట్టి సముద్రాలలో ద్వీపాలుగా ఉంటే కొన్ని దేశాలు సముద్రాల్లో మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. లైక్ శ్రీలంక అనుకుందాం మనం అట్లా. టోక్యో, ఒసాకా, మాంట్రియల్, స్టాక్హోమ్, లండన్, గ్లాస్గో, ఫ్లోరిడా, కలకత్తా, మద్రాస్ వంటి సముద్ర తీర పట్టణాలు వాటి భూభాగాన్ని చాలా వరకు నష్టపోయే అవకాశం కూడా ఉంది. అధిక పరిమాణంలో CO2 వాయువు కల వాతావరణంపై సూర్యకిరణాలు పడినప్పుడు కొంత భాగం ఉష్ణం తిరిగి ఆకాశంలోనికి పరావర్తన చెందించబడుతుంది. అలాగే భూమి మీద ఉద్భవించే వాతావరణంలోని CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ వాయువుచే అడ్డుకోబడి తిరిగి భూ ఉపరితలంపైకి పోయి దాని ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీన్నే ఏమంటాం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్రీన్ హౌస్ ఫలితం అంటారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా చూడండి. అధిక పరిమాణంలో అంటే ఎక్కువ పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు గల వాతావరణంపై సూర్యకిరణాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే కొంత ఉష్ణం తిరిగి మళ్ళీ ఆకాశంలోకి పరావర్తనం చెందుతుందన్నమాట. ఉష్ణంలో కొంత భాగం అనేది మళ్ళీ ఆకాశంలోకి వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు అలాగే భూమి మీద ఉద్భవించే వాతావరణంలోని CO2 వాయువుచే అడ్డుకోబడి మళ్ళీ మనకి భూమి మీద కూడా మనం ఇప్పుడు అందరం ఆక్సిజన్ పీల్చుకుంటాం. మనం దేన్ని రిలీజ్ చేస్తాం, కార్బన్ డయాక్సైడ్ని రిలీజ్ చేస్తాం. ఇట్లా భూమి మీద ఉద్భవించే వాతావరణంలోని CO2 వాయువు దాన్ని మళ్ళీ అడ్డుకుంటుందన్నమాట. అట్లా అడ్డుకోవటం వల్ల ఏమవుతుంది, తిరిగి భూ ఉపరితలంపైకి పోతుంది. భూ ఉపరితలంపైకి పోయి దాని ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీన్నే గ్రీన్ హౌస్ ఫలితం అంటారు. ఆకాశంలోంచి వచ్చే కాంతి ముందుగా ఆకాశంలోంచి వచ్చే సూర్యకిరణాలు భూమిలో ఎక్కువ CO2 ఉన్న వాతావరణంపై పడ్డప్పుడు కొంత భాగం తిరిగి మళ్ళీ ఆకాశంలోకి పరావర్తనం అయితే చెందుతుంది. అట్లా పరావర్తనం చెందిన తర్వాత భూమి మీద కూడా వాతావరణంలో CO2 ఉద్భవిస్తుంది కదా, అది మళ్ళీ దాన్ని అడ్డుకుంటుంది. అది అడ్డుకోవటం వల్ల ఏమవుతుందంటే అది మళ్ళీ భూ ఉపరితలంపైకి వస్తుంది. దానివల్ల ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే గ్రీన్ హౌస్ ఫలితం అంటాం. ఉష్ణ వాతావరణంలో పెరిగే మొక్కలను శీతల వాతావరణాలలో పెంచడానికి వీలుండదు. అప్పుడు ఈ మొక్కలను
గాజు ఇండ్లు గ్రీన్ హౌస్లో పెంచుతారు. ఈ గాజు ఇండ్లలోని వేడి వాతావరణంలోకి పోకుండా ఈ ఇండ్ల గాజు కప్పులు సహాయపడతాయి. అంటే ఈ గాజు కప్పులు వాతావరణంలోని CO2 ఒకే విధంగా పనిచేస్తున్నాయని అర్థమవుతుంది. ఈ కారణంగానే ఈ ఫలితాన్ని గ్రీన్ హౌస్ ఫలితం అంటారు. ప్రస్తుత కాలంలో CO2 పరిమాణం వాతావరణంలో 6% వరకు పెరిగిందని ఒక అంచనా. ఇది వచ్చే దశాబ్దాలలో ఇంకా పెరిగే అవకాశం ఉంది. CO2 వాయువు కాక మీథేన్, క్లోరోకార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు కూడా ఈ ఫలితానికి కారణమవుతాయి. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఒక్కటి మాత్రమే కాకుండా మీథేన్, క్లోరోకార్బన్లు ఇంకా నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమవుతాయని చెప్తున్నారన్నమాట. తర్వాత ఓజోన్ పొర తరుగుదల. ఓజోన్ O3 ఆక్సిజన్ O2ను పోలిన వాయువు. ఇది వాతావరణంలో స్ట్రాటో ఆవరణం నందు పొరగా ఉంది. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాలు కలిగించే దుష్ప్రభావం నుండి భూమి మీద జీవులను సంరక్షించడానికి ఈ పొర ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. అయితే దురదృష్టవశాత్తు క్లోరోఫ్లోరోకార్బన్లు అనే కొన్ని రసాయన పదార్థాలు వాటి యొక్క చర్య ద్వారా స్ట్రాటో ఆవరణంలో దీని గాఢత బాగా తగ్గిపోతుంది. కారణంగా దీని పొరలో రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఈ రసాయన పదార్థాలను ఫ్రియాన్లు అంటారు. ఓకేనా, వాటి యొక్క గాఢత తగ్గిపోతుందన్నమాట. స్ట్రాటో ఆవరణంలో దీని యొక్క గాఢత తగ్గిపోతుంది. కారణంగా దానిలో ఏమవుతుంది, రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఈ రసాయన పదార్థాలను ఏమంటారు, ఫ్రియాన్లు అంటారు. రిఫ్రిజిరేటర్ల వాడుక ద్వారాను, విమానాల్లో ఇంధనాలు మండడం ద్వారాను, ప్లాస్టిక్ ఫోమ్ల తయారీలోనూ ఈ వాయువులు వెలువడి వాతావరణంలోకి చేరుతున్నాయి. ఈ ఫ్రియాన్లు ఎక్కడెక్కడ ఏర్పడుతున్నాయంటే రిఫ్రిజిరేటర్లు వాడేటప్పుడు, విమానాల్లో ఇంధనాలు మండటం, అంటే విమానం ఎగురుతుందంటే అది ఏంటి, కేవలం గాలి ద్వారా కాదు, దాంట్లో కూడా మనకి ఇంధనం అనేది నింపుతారు అనమాట. అంటే ఫ్యూయల్ అనేది నింపుతారు. ఆ ఇంధనం మండితేనే కదా అది పైకి ఎగురుతుంది. సో ఆ టైంలో ఇంకా ప్లాస్టిక్ ఫోమ్ల తయారీలోనూ కూడా ఈ వాయువులు అనేవి వెలువడి వాతావరణంలోకి చేరుతున్నాయి అన్నమాట. ఫ్రియాన్స్ రసాయనికంగా చాలా స్థిరమైన వాయువులు, హానికర లక్షణాలు లేని వాయువులు. ఇవి చాలా కాలం వాతావరణంలో నిల్వ ఉంటాయి. కానీ ఇవి ఓజోన్తో వాతావరణ పరిస్థితులలో నెమ్మదిగా చర్య జరుపుతాయి. ఈ చర్యలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అయితే ఈ చర్యల మూలంగానే ఓజోన్ గాఢత వాతావరణంలో తగ్గిపోతుంది. దీనినే ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడటం అని వ్యవహరిస్తాం. జెట్ విమానాలు విడిచిపెట్టే వ్యర్థ వాయువులలో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్లు కూడా వాతావరణంలోకి పోయి ఓజోన్ పొర క్షీణతకు దోహదం చేస్తున్నాయి. ఈ ఓజోన్ పొరలో ఏర్పడ్డ రంధ్రాల గుండా అతినీలలోహిత కిరణాలు భూమిని చేరి మానవులలో చర్మ క్యాన్సర్ వ్యాధికి కారణం అవుతున్నాయి. వాయు కాలుష్య నియంత్రణ అయిపోయింది. నెక్స్ట్ మనము వాయు కాలుష్య నియంత్రణ చూస్తున్నాం అనమాట. వాయు కాలుష్యాన్ని నియంత్రించే పద్ధతులు ఏంటి? పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాతనే పారిశ్రామిక స్థలాలు ఏర్పాటు చేయాలి. పరిశ్రమలలో తక్కువ సల్ఫర్ ఉన్న బొగ్గును ఉపయోగించాలి. బొగ్గు నుండి సల్ఫర్ను వేరు చేసి వాడుకోవాలి. అంటే కడగటం వల్ల లేదా బ్యాక్టీరియాలు ఉపయోగించి ఏదో ఒక విధంగా. ఇంధనం మండేటప్పుడు NOx వేరు చేయాలి. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లు, బ్యాగ్ హౌస్ ఫిల్టర్లు, సైక్లోన్ సెపరేటర్లను, స్క్రబ్బర్లు ఉపయోగించి స్టాక్ ఎగ్జాస్ట్ వాయువుల నుండి సూక్ష్మ కణ పదార్థాలను వేరు చేయాలి. వాహన సంబంధ కాలుష్య నియంత్రణ. ఎప్పటికప్పుడు ఇంజన్లను క్రమం తప్పకుండా సరిచేసుకోవడం ద్వారా అధికమైన కాలుష్యాన్ని కలిగిస్తున్న పాత వాహనాలను మార్చుకోవడం ద్వారా, ఉత్ప్రేరక కన్వర్టర్లను ఏర్పరచుకోవడం ద్వారా, కార్బన్ ఆక్సైడ్, హైడ్రోకార్బన్ల విడుదల తగ్గించే ఇంధన మిశ్రమాలను వాడటం ద్వారా ఇంధనాలను నెమ్మదిగా చల్లదనంతో మండించడం, అంటే హోండా టెక్నాలజీ అని ఇచ్చారనమాట. దాని ద్వారా నియంత్రించవచ్చు. అలాగే కింది కార్యక్రమాలను కూడా మనము చేపట్టాలి. ఏంటవి? సామాజిక రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవడం, అంటే సైకిళ్లను వాడటం, తక్కువగా కాలుష్యకారకాలైన ఇంధనాలను ఉపయోగించడం, అంటే హైడ్రోజన్ గ్యాసు, ఎలక్ట్రిక్ కార్లు మొదలైన వాటిని ఉపయోగించడం, సాంప్రదాయేతర శక్తి వనరుల ఉపయోగం ద్వారా, అంటే సౌర శక్తిని ఉత్పత్తి చేసే పద్ధతిని ప్రోత్సహించడం, జీవ సంబంధమైన ఫిల్టర్లను, జీవ సంబంధ స్క్రబ్బర్లను వాడటం, ఎక్కువ చెట్లను పెంచడం. ఇదైతే అందరికీ తెలిసిందే, కానీ ఎవ్వరు చేయరు. ఎక్కువ చెట్లను పెంచడం. ఇంకొంచెం ప్లేస్ ఉందనుకోండి, అరే వర్షాకాలం వస్తే అక్కడ మట్టి అంటుతారా ఖాళీగా అని చెప్పేసి అక్కడ కూడా సిమెంట్తో అలికి పడేస్తారు అనమాట. సో ఆ విధంగా చేస్తూ ఉంటాం. ఏవైనా 4 వాయు కాలుష్య కారకాలను పేర్కొనండి. ఇక్కడ మనకైతే ఇచ్చారు. నెక్స్ట్ జల కాలుష్యం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.